ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ని విఎస్ కోడ్లో ఎలా యూస్ చేయాలి అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తోటి విఎస్ కోడ్ ద్వారా వర్క్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్ అండ్ షార్ట్కట్ కీస్ ఏంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ అండ్ ఓపెన్ ఫోల్డర్ అంటాను. అండ్ ఈ డ్రైవ్లో ఆర్ డి డ్రైవ్లో మీ ఇష్టం, మీకు ఏ డ్రైవ్ అయితే ఖాళీగా ఉంటుందో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని సెలెక్ట్ చేసి ఫోల్డర్ అని చూడండి. దాని తర్వాత ఇక్కడ HTML_examples అని చెప్పి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు సెలెక్ట్ ఫోల్డర్ని క్లిక్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు విఎస్ కోడ్లో మీకు ఏంటంటే HTML_examples అని చెప్పి ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే నేను HTML ఫైల్ని క్రియేట్ చేసి దాంతో ఎలా వర్క్ చేయాలో డీటెయిల్గా చెప్తాను. సో మీరు ఏదైనా ఫస్ట్ టైం ఒక ఫోల్డర్ని కొత్త ఫోల్డర్ని ఓపెన్ చేసేటప్పుడు లైక్ ఈ ఫోల్డర్ని ట్రస్ట్ చేయాలి లేదా అడుగుతుంది. యూ కెన్ సింప్లీ సే లైక్ ఎస్ అని చెప్తానండి చాలు. అండ్ ఇది HTML CSS జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్ కాదు. మెయిన్ ఏంటంటే విఎస్ కోడ్ ద్వారా మీ ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు HTML CSS జావాస్క్రిప్ట్ అండ్ కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ట్యూటోరియల్స్ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. అప్పుడు నేను ఆ సిరీస్ని కూడా స్టార్ట్ చేస్తాను. ఏంటంటే సో ఇక్కడ HTML_examples ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఫైల్ పేరు ఏంటంటే index.html. index.html ఎందుకు ఇచ్చారు అన్నది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా HTML ట్యూటోరియల్స్ని ఫాలో అవ్వాల్సిందే. అండ్ అవి నేను చేయాలి అంటే కనుక మీరు అడగండి, మీకు అవసరం ఉంది అంటే కనుక. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విఎస్ కోడ్ ఒక పవర్ని మీరు తెలుసుకోవాలంటే ఎమెట్ అన్న ఒక ప్లగిన్ గురించి తెలుసుకోవాలి. బై డిఫాల్ట్ మీకు విఎస్ కోడ్లో ఎమెట్ అబ్రివేషన్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మీరు జస్ట్ ఏంటంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి చూసారు అక్కడ ఎమెట్ అబ్రివేషన్ వచ్చింది. అండ్ ఎంటర్కి ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటికల్గా ఏంటంటే బాయిలర్ ప్యాలెట్ కోడ్ వచ్చేస్తుంది. ఏంటంటే ఒక టెంప్లెట్ అంటే HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేసేటప్పుడు డాక్ టైప్, మెయిన్ ట్యాగ్ HTML, హెడ్లో ఏంటంటే మెటా ట్యాగ్స్, టైటిల్ ట్యాగ్స్, హెడ్ క్లోజింగ్, దాని తర్వాత బాడీ క్లోజింగ్, HTML క్లోజింగ్, మొత్తం స్కెల్టన్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఎమెట్ అబ్రివేషన్ ఒక పవర్. ఎమెట్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియోనే చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో నేను ఇప్పుడు ఒక హెడ్డింగ్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో H1 ట్యాగ్ యూస్ చేస్తాను. H1 అని చెప్పి జస్ట్ అక్కడ కాదు, ఇక్కడ మీరు బాడీలో ఇలా క్లిక్ చేసి జస్ట్ H1 అని రాయండి. ఎంటర్కి ప్రెస్ చేసి చూడండి ఏమవుతుందో. ఎమెట్ అబ్రివేషన్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే యాంగులర్ బ్రాకెట్స్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చింది ఏంటంటే. ఓకే, అండ్ వెల్కమ్ టు కోడింగ్ కెరియర్ అకాడమీ అని చెప్పి నేను ఒక హెడ్డింగ్ రాశాను. అండ్ దీంట్లో మనకి ఆటో సేవ్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఆటోమేటికల్గా మీ ఫైల్ అనేది సేవ్ అవుతుంటుంది. సో ఆటో సేవ్ ఆప్షన్ ఎక్కడుందంటే ఫైల్లోకి వెళ్ళిపోయి మీరు చూసారు అక్కడ ఆటో సేవ్ అని చెప్పి క్లిక్ చేసి ఉంది. అది సెలెక్ట్ చేస్తుంటే ఆటోమేటికల్గా మీ ఫైల్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేయాలంటే మీరు ఫైల్ని ఎక్కడ సేవ్ చేస్తారో చూసుకోండి ఒకసారి. నేను ఈ ఫైల్ని ఏంటంటే నా సిస్టంలో ఈ డ్రైవ్లో HTML_examples అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో చూడండి index.html అని చెప్పి ఉంటుంది. మీరు డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటికల్గా ఇది ఓపెన్ అవుతుంది మీకు బ్రౌజర్లో. ఏంటంటే ఇది అడుగుతుంది ఏ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేయాలి. సో నేను క్రోమ్ అని చెప్తున్నాను. సో వెల్కమ్ టు కోడింగ్ కెరియర్ అకాడమీ అని చెప్పి అవుట్పుట్ ప్రింట్ అయింది. సో యాక్చువల్గా ఇది ఎలా జరిగిందంటే మీరు ఏదైతే కనుక index.html అన్న ఫైల్ని క్రియేట్ చేశారో దాంట్లో ఏదైతే కోడ్ రాశారో ఆ కోడ్ ఏంటంటే మెమరీలో సేవ్ అయి ఉంది. అండ్ ఆ మెమరీలో ఉన్న కోడ్ని ఏంటంటే నేను బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేశాను. సో మనకి ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ మీరు
దీంట్లో ఏదైనా చేంజెస్ చేస్తాయి, అంటే ఈ ఫైల్ ఏదైనా చేంజెస్ చేస్తాయి. మీన్స్ నేను ఇంకొక హెడ్డింగ్ రాస్తున్నాను, లైక్ H2 వెల్కమ్ టు HTML ట్యుటోరియల్ అని చెప్పి. ఓకే, సో ఫైల్ సేవ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. బట్ ఈ అవుట్పుట్ మీకు ఏంటంటే ఈ బ్రౌజర్లో కనపడదు. ఎందుకు కనపడదంటే మనం ఫైల్లో కొత్త కంటెంట్ రాసాం కానీ ఈ బ్రౌజర్కి తెలియదు కదా ఫైల్లో కొత్త కంటెంట్ చేంజ్ అయిందని చెప్పి. సో మీరేం చేయాలంటే ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా మీకు ఆ చేంజెస్ ఏవైతే చేశారో అవి ఇక్కడ కనపడతాయి. ప్రతిసారి మీరు చేంజ్ చేసినప్పుడల్లా, అంటే మీ HTML డాక్యుమెంట్లో మోడిఫికేషన్స్ జరిగినప్పుడల్లా ఏంటంటే మీరు రిఫ్రెష్ చేయాలి. అలా రిఫ్రెష్ చేయకుండా ఆటోమేటికల్గా రిఫ్రెష్ అవ్వాలి అనుకుంటే కనుక లైవ్ సర్వర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంది. HTMLతో వర్క్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేయాలి. చాలా చాలా పవర్ఫుల్ ఎక్స్టెన్షన్. ఓకే, సో ఈ బ్రౌజర్ని ప్రస్తుతానికి క్లోజ్ చేస్తాను. చూడండి, క్లోజ్ చేశాను. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెర్చ్ ఎక్స్టెన్షన్స్లో లైవ్ సర్వర్ అని చెప్పి టైప్ చేయండి. లైవ్ సర్వర్ అని చెప్పి టైప్ చేస్తే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది. అండ్ రిత్విక్ దే అని చెప్పి ఆథర్ పేరు ఉంటుంది, చూడండి ఒకసారి. అండ్ 40.1 మిలియన్ ఇన్స్టలేషన్స్ జరిగినాయి. వన్ ఆఫ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ ఎక్స్టెన్షన్ ఇది. ఓకే, సో క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే కనుక ఈ లైవ్ సర్వర్ని మీరు ఇన్స్టాల్ చేశారో అప్పుడు మీకు VS కోడ్ కింద స్టేటస్ బార్లో ఏంటంటే ఈ లైవ్ సర్వర్కి సంబంధించిన చిన్న ఐకాన్ కనపడుతుంది. సో మీరు HTML ఫైల్ని ఆ లైవ్ సర్వర్ ద్వారా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో జస్ట్ క్లోజ్ చేసుకోవచ్చుది ఇంకా మీరు. అండ్ ఒకసారి చూస్తే చూడండి, ఒకసారి బాగా కింద రైట్ హ్యాండ్ సైడ్ డౌన్లో గో లైవ్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ టు రన్ ద లైవ్ సర్వర్ అని చెప్పి అంటుంది. క్లిక్ చేయండి. ఆటోమేటిక్లీ మీ index.html ఫైల్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ సర్వర్లో ఓపెన్ అయిపోద్ది. చూసారా, నేను జస్ట్ క్లిక్ చేశాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెయిట్ చేశాను, ఇది ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకొక హెడ్డింగ్ రాశారు, లైక్ H3 ఓకే, అండ్ H3 వెల్కమ్ టు CSS ట్యుటోరియల్ అని చెప్పి. నేను ఎటువంటి రిఫ్రెష్ బటన్ని ప్రెస్ చేయక్కర్లేదు. మీరు చూడండి, సో లైవ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇది మీ డాక్యుమెంట్లో చేంజ్ జరిగినప్పుడల్లా ఆ పేజ్ని తీసుకొచ్చి మనకి బ్రౌజర్కి అందిస్తుంది. ఓకే, అండ్ మీరు URL కూడా చూడండి, 127.0. అంటే ఇది లోకల్గా ఏంటంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఆ కోడ్ ద్వారా ఏంటంటే మన HTML డాక్యుమెంట్ అన్నది రన్ అవుతుంది. అసలు ఆ కోడ్ ఎలా ఇన్స్టాల్ అయింది ఏంటి వీటి గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ HTML డాక్యుమెంట్ ఒక దాని మీద మీరు రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని చెప్పి ఉంటుంది. వ్యూ పేజ్ సోర్స్ చూడండి ఒకసారి. వ్యూ పేజ్ సోర్స్ కింద నుంచి రెండో ఆప్షన్ మీరు చూస్తే మీ HTML డాక్యుమెంట్ మీరు ఏదైతే చేశారో క్రియేట్ చేయడం జరిగిందో దాంట్లో మీరు H1, H2, H3 ట్యాగ్స్ రాసుకున్నారు. బట్ మీరు చూడండి, ఇవి మీరు రాసిన ట్యాగ్స్ ఇవి ఇక్కడ చూడొచ్చు కావాలంటే మీ HTML డాక్యుమెంట్ అసలు ఎలా ఉందో. కానీ లైవ్ సర్వర్ ఏం చేసిందంటే మీ HTML డాక్యుమెంట్లో ఒక స్పెషల్ కోడ్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది. చూసారు అక్కడ, కోడ్ ఇంజెక్టెడ్ బై లైవ్ సర్వర్. సో ఇదేం చేస్తుందంటే మీ HTML డాక్యుమెంట్ మారినప్పుడల్లా ఈ లైవ్ సర్వర్ ఏంటంటే ఆ ఫైల్ని బ్రౌజర్కి పంపిస్తుంది. సో ఎటువంటి రిఫ్రెష్ చేయకుండా మీరు కావాలంటే అవుట్పుట్ని చూసుకుంటూ ఉండొచ్చు. సో ఇది ఒక ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్. లైవ్ సర్వర్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే లైవ్ సర్వర్ ప్రివ్యూ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంది. లైవ్ సర్వర్ ప్రివ్యూ అని చెప్పి. సో ఏదైనా ఒక ఎక్స్టెన్షన్తో మీకు ఇంకా అవసరం లేదు అంటే మీరు అన్ఇన్స్టాల్ చేయక్కర్లేదు, టెంపరీగా కావాలంటే డిజేబుల్ చేయొచ్చు. సో నేను మీకు డిజేబుల్ చేసి చూపించాను. ఇంకోటి ఏంటంటే లైవ్ సర్వర్ ప్రివ్యూ
ఈజ్ ఇట్ క్లియర్? సో లైవ్ సర్వర్ ప్రివ్యూ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది, అలాగే కిందది లైవ్ సర్వర్. సో ఇది ప్రివ్యూ కాదు, లైవ్ సర్వర్ ప్రివ్యూ అంటే కింద ఉంది చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ ఈ సింబల్ కూడా లైక్ ఐడెంటిఫై చేయండి క్లియర్ కట్గా. సో లైవ్ సర్వర్ ప్రివ్యూ అండ్ దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఈ లైవ్ సర్వర్ ప్రివ్యూ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలంటే చూడండి, ఇది మీ index.html. ఇప్పుడు ఏంటంటే మీరు ప్యాలెట్ని ఓపెన్ చేయండి, Ctrl+Shift+P గుర్తుపెట్టుకోండి, Ctrl+Shift+P. సో మీ కమాండ్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లైవ్ సర్వర్ ప్రివ్యూని షో లైవ్ సర్వర్ ప్రివ్యూ అని చెప్పి చూడండి ఒకసారి, షో లైవ్ సర్వర్ ప్రివ్యూ. సో మీరు ఎప్పుడైతే కనుక ఈ లైవ్ సర్వర్ ప్రివ్యూని చూస్ చేసారో మీ index.html పక్కనే ఏంటంటే మీకు ప్రివ్యూ కనపడుతుంటుంది. ఇది మెయిన్లీ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే జనరల్గా క్లాసెస్ అవి చెప్పేటప్పుడు మీరు ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేసినా ఆ చేంజెస్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ కనపడుతుంటాయి. ఇప్పుడు H3 ట్యుటోరియల్ని నేను డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ లైన్ని డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చెప్తాను చూడండి ఒకసారి. మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ ఆల్ట్ అండ్ డౌన్ ఏరో ప్రెస్ చేయండి, H3 ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతుంది. చూసారా అక్కడ? అండ్ డూప్లికేట్ అవ్వగానే మీకు ప్రివ్యూలో కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ CSS తీసేసి జావా స్క్రిప్ట్ అని రాస్తాను. అండ్ మీరు చూడండి, నేను రాస్తున్నప్పుడల్లా ఇమ్మీడియట్లీ అక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇది లైవ్ సర్వర్ ప్రివ్యూ ఒక ఇంపార్టెన్స్. అలాగే షిఫ్ట్ ఆల్ట్ అప్ ఏరో ఆర్ డౌన్ ఏరో అంటే మీరు ఈ లైన్ని డూప్లికేట్ చేయాలి అనుకుంటే కింద లైన్లో మీరు షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో ప్రెస్ చేయాలి. అండ్ దీన్ని పైన మీరు డూప్లికేట్ చేయాలనుకుంటే అంటే ఈ లైన్ని డూప్లికేట్ చేసి ఆ డూప్లికేట్ లైన్ పైన కావాలంటే షిఫ్ట్ ఆల్ట్ అప్ ఏరో ప్రెస్ చేస్తే పైన అండ్ షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏరో. ఓకే, సో షిఫ్ట్ ఆల్ట్ సో అప్ ఏరో ఉన్న కింద వస్తుంది. సో అప్ ఏరో ఆర్ డౌన్ ఏరో మీకు ఏంటంటే ఒక లైన్ డూప్లికేట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇంకొక చాలా పవర్ఫుల్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే నాకు ఈ H3 ట్యాగ్స్ ఉన్నాయి చూసారా, ఈ H3 ట్యాగ్స్ అన్నిటిని ఏంటంటే నేను H2 కింద మార్చాలనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఒక్కొక్కటి మార్చుకోవాలి. ఇలాగా H2 మళ్ళీ ఇక్కడ H2, బట్ చివరిలో కూడా మీరు మళ్ళీ మార్చాలి అక్కడ. ఎందుకంటే H3 ఓపెనింగు H3 క్లోజింగు రెండు చేంజ్ అయిపోతే కానీ మారదు ఏంటంటే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ H3 ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కావాలంటే మల్టిపుల్ కర్సర్స్ని యాక్టివేట్ చేయొచ్చు. మల్టిపుల్ కర్సర్స్ అంటే H3 దగ్గర కర్సర్ని పెట్టి మీరు ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి. ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ప్రతి H3 ట్యాగ్ దగ్గర క్లిక్ చేసుకుంటూ వెళ్తే అబ్జర్వ్ చేయండి కర్సర్స్ బ్లింక్ అవుతున్నాయి. సో సింగిల్ కీ స్ట్రోక్ తోటి అంటే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి జస్ట్ 2 అని రాస్తే మీకు చూసారా H2 మారిపోయింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ H3 దగ్గర కర్సర్ పెట్టి ఆల్ట్ అండ్ 3 దగ్గర మీరు జస్ట్ ఆల్ట్ ప్రెస్ చేస్తుండగా మౌస్ పాయింటర్ని క్లిక్ చేయండి. ఆటోమేటికల్గా మల్టిపుల్ కర్సర్స్ యాక్టివేట్ అవుతాయి. బ్యాక్ స్పేస్ ఇవ్వండి, ఓకే డిలీట్ అయింది 3 అండ్ 2 ఇవ్వండి. సో ఆటోమేటికల్గా ఏంటంటే మీకు H2 ట్యాగ్స్ని మీరు చాలా ఈజీగా చేయించడం జరిగింది. దీంట్లో ఇంకొక పవర్ఫుల్ ఫీచర్ని చెప్తాను. అదేంటంటే ఈ H2 ట్యాగ్స్ అన్నిటిని నేను H1 కింద మార్చేయాలనుకున్నాను. నేను ఓపెనింగ్ ట్యాగ్ మారుస్తే నాకు ఆటోమేటిక్గా క్లోజింగ్ కూడా మారిపోవాలి. ఓపెనింగ్ ట్యాగ్ మారుస్తే క్లోజింగ్ కూడా మారిపోవాలి. సో దానికి ఒక మంచి పవర్ఫుల్ ఎక్స్టెన్షన్ ఉంది. అదేంటంటే ఆటో రీనేమ్. ఆటో రీనేమ్ అంటే మీరు ఏదైనా ఒక ట్యాగ్ని ఓపెనింగ్ని చేంజ్ చేస్తే అది ఆటోమేటికల్గా ఏం చేస్తుంది అంటే దాని ఒక పెయిర్ అంటే క్లోజింగ్ అంటాం చూసారు అక్కడ, అది కూడా చేంజ్ అయిపోతుంది. ఆటో రీనేమ్ ట్యాగ్ చూడండి, ఓపెనింగ్ చేంజ్ చేస్తే దాని ఒక పెయిర్ అంటే క్లోజింగ్ కూడా చేంజ్ అయిపోద్ది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఈ H2 ట్యాగ్స్ అన్నిటిని H1 కింద మారుస్తాను. క్లోజింగ్ ట్యాగ్ చేంజ్ చేయను, ఓపెనింగ్ చేంజ్ చేస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు మనం. మీరు ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి
H2 ట్యాగ్ చివరిలో ఏంటంటే క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ కర్సర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి చూసారా. అన్ని H2s దగ్గర కర్సర్ బ్లింక్ అవుతుంది. మీరు జస్ట్ ఏంటంటే బ్యాక్ స్పేస్ ఇచ్చి H1 అని ఇవ్వండి. మీరు క్లియర్గా చూడొచ్చు ఓపెనింగ్ ఎక్కడెక్కడైతే H1 ఉందో క్లోజింగ్ అన్ని చోట్ల H1 అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఏంటంటే మీరు HTML CSSతో వర్క్ చేసేటప్పుడు VS కోడ్ ద్వారా మీ ప్రొడక్టివిటీని పెంచుకోవాలనుకుంటే ఈ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్ని అలాగే షార్ట్కట్ కీస్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. లైవ్ సర్వర్ అన్న ఒక ఎక్స్టెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. లైవ్ సర్వర్ ప్రివ్యూ జనరల్లీ మీరు ఏంటంటే క్లాసులు అవి చెప్తున్నప్పుడు ఒకవేళ ఈ వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఉంటే మీరు ప్రతిసారి బ్రౌజర్ని ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. మీరు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏవైతే కనుక చేంజెస్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా ప్రివ్యూలో స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో లైవ్ సర్వర్ ప్రివ్యూ అని చెప్పి వన్ ఆఫ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ ఎక్స్టెన్షన్. అండ్ థర్డ్ ఏంటంటే ఆటో రీనేమ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ మారుస్తే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా మారిపోయింది. ఈ 3 ఎక్స్టెన్షన్స్ అండ్ 2 ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ ప్రతి వెబ్ డెవలపర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి కంట్రోల్ షిఫ్ట్ పి ప్యాలెట్ గురించి, అలాగే షిఫ్ట్ ఆల్ట్ యారో మార్క్ లైన్ డూప్లికేట్ గురించి, అండ్ సారీ మూడోది కూడా ఉంది ఆల్ట్ అండ్ మౌస్ క్లిక్ ఏంటంటే మీరు మల్టిపుల్ కర్సర్స్ని యాక్టివేట్ చేయడానికి. సో 3 ఎక్స్టెన్షన్స్ 3 షార్ట్కట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ట్రిక్కీ కాన్సెప్ట్స్ని మీరు ఈ VS కోడ్లో ఉన్న మల్టిపుల్ ట్రిక్కీ సెట్టింగ్స్ని షార్ట్కట్ కీస్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో. జై హింద్.